సారీ వీడేంట్రా అక్కడ పాట పెట్టుకున్నాడు, ఇక్కడ ఉరేసుకుంటున్నాడు, చెప్పా పెట్టకుండా చస్తాడు అనుకుంటున్నారా? లేదు మీకు చెప్పే చస్తాడు. ఈ పాట వింటూ చచ్చిపోతున్నానంటే ఈ పాటకి సీన్ మీకు అర్థమయ్యే ఉంటుంది, వీడు లవ్ ఫెయిల్యూర్ అని. ఎస్, కానీ నేను ఆ పిచ్చితో చచ్చిపోవట్లేదు. అసలు నిజం చెప్పాలంటే నేను చచ్చిపోవాలని డిసైడ్ అవ్వలేదు. అర్థం కాలేదు కదా? ప్రతి మనిషికి ఒక పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చికో లిమిట్ ఉంటుంది. అది లిమిట్ దాటితే ఇక్కడ ఉండాల్సిన పిచ్చి ఇక్కడికి ఎక్కుతుంది. అప్పుడు సినిమా మన కంట్రోల్లో ఉండదు, దానంతరికి అదే జరుగుతుంది. ఇప్పుడు నాకు జరుగుతుంది అదే. నాకున్న పిచ్చి మ్యూజిక్, అందులోనూ ఇళయరాజా గారి మ్యూజిక్ అంటే చచ్చేంత పిచ్చి. నా హార్డ్ డిస్క్లో ఉన్న ఆయన పాటలన్నీ నా మైండ్లో సేవ్ అయి ఉన్నాయి. అప్పుడప్పుడు నా ఎమోషన్స్ని టచ్ చేస్తూ ఉండే ఆ పాటలు నేను చేసే ప్రతి పనికి ఏదో ఒక పాట కనెక్ట్ అయ్యి ఏ ఎమోషన్స్ లేని నాకు ఎమోషన్స్ తెప్పించి కంట్రోల్ తప్పేలా చేయటం మొదలుపెట్టాయి. ఏంటి నమ్మడం లేదా? అయితే నాకు జరిగిన కొన్ని సీన్స్ చూపిస్తాను. ఆ రోజు నాకు నా పేరెంట్స్ గుర్తుకొచ్చారు. నాకు వచ్చే ఎమోషన్స్కి ఫీల్ అవడం తప్ప సిల్లీగా ఏడవటం నాకు తెలియదు. నేను ఫీల్ అవడం మొదలు పెడితే నా బ్రెయిన్ నా ఫీలింగ్కి ఒక పాటను కనెక్ట్ చేసి నా ఫీలింగ్స్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. అయినా నాకు అంతలా ఫీలింగ్స్ తెప్పించి ఆ ఫోటోని చూపించాలి కదా. చూడండి, ఏంటి చెత్త ఫోటో పెట్టుకుని పిచ్చిగా ఏడుస్తున్నాడు ఈ పిచ్చి వేదం అనుకుంటున్నారా? నా పేరెంట్స్ ఎవరో నాకు అసలు తెలియదు. వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు ఫీలింగ్స్ తెచ్చుకోవడానికి సినిమాల్లో చూపించి ఈ స్పాటే ఫోటోగా పెట్టుకున్నా. దైద్రుడాపు యదవ ఫిలాసఫీ నువ్వు, కళ్ళు దురుచుకోరా యదవ. చూశారు కదా, నా ఇంకో ఎమోషన్ చూపిస్తా పదండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు వంట అదరగొట్టేయాలి. అబ్బా ఏం ఎగురుతున్నావురా. పాట కనెక్ట్ అయితే చాలు యాదవ్కి, ఏం కోసుకుంటాడో వీడికే తెలియదు. క్యారెట్ ఎంత ఎరుపుగా ఉందో. అది క్యారెట్ ఎరుపు కాదురా, ఎర్రి పప్ప, అది నీ బ్లడ్ బే. ఏమైంది నాన్న, చూసేసావా? వద్దురా వద్దు, ధర్మాలు చేయడానికి మనం ధనవంతులం కాదురా నాన్న, దరిద్రులం రా. వద్దురా నాయన. అయినా నా పిచ్చి కానీ జరిగిపోయినదాన్ని నేనే ఆపగలను, కానీ దైత్యుడా. కానీ ఆహా ఎంత ఫాస్ట్గా టైప్ చేస్తున్నారా. అమ్మయ్యా, ఒక్క 500 రూపాయలు క్యాన్సర్ పేషెంట్కి హెల్ప్ చేస్తున్నందుకు ఎంత ఆనందంగా ఉందో. ఒరే దరిద్రుడా, నీ ఫోన్కు మెసేజ్ వచ్చింది, చూసి తగలడు. ఆహా దోల తీరిందా? పాట కనెక్ట్ 500 కొట్టిపోయి 5,000 కొట్టావు, అకౌంట్లో 5 రూపాయలు మిగిలింది. అడుక్కు తినరా ఎద్దవా. ఈ పాటలు నా ఎమోషన్స్ని కంట్రోల్లో పెడుతున్నాయా లేక కంట్రోల్ తప్పేలా చేస్తున్నాయా అర్థం కాని కన్ఫ్యూజన్లో ఒరే దరిద్రుడా, వేసుకునేది నిద్ర మాత్రాలు కాదురా ఎద్దవా, అవి జంసురా. ఏం బతుకుడాడేది, తాగావా తిన్నావా అని అడిగేవాడెవడు లేడు. ఒరే నువ్వు తాగొద్దురా తినరా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నీ బతుడా, తాగరా, తాగి సావరా.
హలో హలో తాగావా? ఏరా నిన్నే ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు, మారవా నువ్వు? హలో ఎవరు? ఎవరా? నీ బెస్ట్ ఫ్రెండ్ శ్రవంతిని రా నేను. నా వర్స్ట్ ఫ్రెండ్ అనిల్ రా నువ్వు. ఓకేనా, గుర్తొచ్చానా? శ్రవంత్ పేరెంత బాగుంది. అయినా నీ పేరు కరెక్ట్గా చెప్పి ఆ పేరు రాంగ్గా చెప్పావంటమ్మా. అరవింద్ని అనిల్ చేసేసావంటమ్మా. అరవిందా? ఓ సారీ, ఇది మా ఫ్రెండ్ అనిల్ ఓల్డ్ కాంటాక్ట్ నంబర్. సారీ. ఎవరు లేరని చచ్చిపోదాం అనుకునే టైంలో నేనున్నా, నన్ను కాల్ చేసావు సెవెంతే. ఐ లవ్ యూ సెవెంత్, ఐ లవ్ యూ. ఈ హ్యాపీ మూమెంట్లో సెవెంత్కి ఒకసారి ఫోన్ చేస్తే, హాయ్ శ్రవంతి, ఎవరు? నిన్న కాల్ చేసావు, తాగొద్దన్నావు, తినమన్నావు, నేనే అరవిందని. మీరా? మళ్ళీ ఎందుకు కాల్ చేశారు? హాయ్ శ్రవంతి. ఇంకా నా వల్ల కావడం లేదు బంగారం. రేపు అటో ఇటో తేల్చేసుకుందాం. నేను చెప్పేది ఒక్కసారి విను శ్రవంతి. ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు? నన్ను విసిగించుకు, వదిలే. సరే శ్రవంతి, ఇంకెప్పుడు ఫోన్ చేయండి శ్రవంతి. గుడ్ బై. ఇళయరాజా గారి సంగీతం అంటే నాకు చచ్చేంత పిచ్చి. చచ్చేటప్పుడు కూడా ఆయన పాటలు వింటూ చచ్చిపోవాలనుకునేవాడిని. ఇప్పుడు అలానే జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి. ఆగిపోయిందేంటి? మింగినాను హలాలం. ఎందుకే నన్ను చావు కొడుతున్నావు? ఆడవేమన్నగా పాడు. నా పాపము జరిగే కళ్ళు ఆగిపోయిందా? ఆగలేదు. ఆగిపోయిందా? ఆగలేదు. ఇంకా ఆగదు. ఈ టైంలో ఎవర్రా నాకు ఫోన్ చేసింది? శ్రవంతి, శ్రవంతి, బా ఎంత బాగా పిలుస్తున్నావురా. నీ కాల్ కోసం నేను వెయిట్ చేసి ఇంకా నువ్వు చేయవేమని అనుకుని చచ్చిపోవాలనుకున్నా శ్రవంతి. నీకు గంట నుంచి కాల్ చేసి నేను చచ్చాను రా. కాల్ లిఫ్ట్ చేయవే. అవునా? చెప్పు శ్రవంతి, చెప్పు. నన్ను ప్రేమిస్తున్నావని ఒక్క మాట చెప్పు. ఎలా చెప్పాలిరా నీకు? ఒకసారి రాంగ్ కాల్ చేసా అంతే. చెప్పుకి చూయింగం పట్టుకున్నట్టు పట్టుకున్నావు. ఫోన్స్ చేస్తూనే ఉన్నావు. దానికి తోడు నీ దరిద్రమైన వాయిస్ ఒకటి చిట్టు కాగితాన్ని చింపితే వచ్చే వాయిస్లా ఉంటుంది. కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాలో ఏదో ఒక ఫీలింగ్. నీ మాటల వెనుక ఇళయరాజా గారి పాటలు మోగుతున్నట్టు ఆ ఫీలింగ్ నాకు బాగా నచ్చిందిరా. అందుకే నీకు ఫోన్ చేశా. నిన్ను ఒకసారి నేను చూడాలి. కలుద్దామా? అవునా? ఇప్పుడే వస్తున్నా శ్రవంతి. నేను మాట్లాడుతుంటే నా బ్యాక్గ్రౌండ్లో ఇళయరాజా గారి మ్యూజిక్ ప్లే అవుతున్నట్టుగా ఉందా? నేను ఎప్పుడు ఆయన పాటలు పెట్టుకునే కదా ఫోన్ చేస్తున్నాను. సార్, ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు మొత్తం అర్థమైంది. మీ పాటను మీరే ఆపి నన్ను బ్రతికించి నా ప్రేమను గెలిపించారు సార్. నా ఎమోషన్స్ని కంట్రోల్ తప్పేలా చేస్తూ నా లైఫ్ మొత్తాన్ని కంట్రోల్లో తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.